ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మనకి కొతారి కార్పొరేషన్ ఇండస్ట్రియల్ వాళ్ళది షేర్ లాస్ట్ 1 year నుంచి కొంచెంగా పెరుగుతుంది. బట్ మొన్న ఫిబ్రవరి జాన్ దగ్గర నుంచి కూడా డ్రాస్టిక్గా మనకి ఒక ఆల్మోస్ట్ ఇప్పటికి చూసుకుంటే అంటే 1 year నుంచి మనకి 6,520% వరకు మనకి పెరిగింది. సో ఎందుకంటారు అసలు అంత డ్రాస్టిక్ గ్రోత్కి రీజన్ ఏంటి? ఫస్ట్ ఏం జరిగిందో చూద్దాము. ఏం జరిగిందో చూసాక ఎందుకో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కొటారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ స్టాక్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ పెనీ స్టాక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో చూసుకుంటే ₹2 కూడా లేదు, ₹1.98 దగ్గర ట్రేడ్ అవుతా ఉండింది. అక్కడ నుండి స్లోగా యూనో ప్రైస్ పెరుగుతా ఈ ఇయర్ ఫిబ్రవరి 24th ఆ 15th 16th వరకు ₹100 వచ్చేసింది ఆల్రెడీ. సో అక్కడి నుంచి మాత్రం డ్రాస్టిక్ ఒక 300% సడన్గా 100 నుంచి ఇప్పుడు 403 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మీరు చెప్పినట్టు ఫ్రమ్ లాస్ట్ ఏప్రిల్ నుంచి చూసుకుంటే 21,000 టైమ్స్ పెరిగినట్టు మనకి అంతా. సో ఎందుకు అనేది ఒక మేజర్ రీజన్. అంటే ఇది ఇలా పెరుగుతుందా, పెరగచ్చా, జరగ అవకాశం ఉందా అనేది మాత్రం మనం పెద్దగా చెప్పలేము. కాకపోతే ఒక్కటి మాత్రం మేజర్ రీజన్ ఏంటో తెలుసు. ఫిబ్రవరిలో కొటారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏంటంటే ఇది ఫర్టిలైజర్స్ వాళ్ళ ఫుట్వేర్ ఫెసిలిటీస్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ 3 పెడుతున్నాము, మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $1 billion ఓవర్ నెక్స్ట్ 3 years అనే అనౌన్స్మెంట్ చేసిందనమాట ఫిబ్రవరిలో. సో అందులో ఆల్రెడీ ఓన్లీ 2 ఫుట్వేర్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవే నియర్లీ 5,000 కోట్లతో పెట్టబోతున్నారు. సో అండ్ ఆల్సో కొత్తగా ఆ కంపెనీకి ఒక రఫీక్ అహ్మద్ అని ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఓవర్టేక్ చేశారు. సో అండ్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ అవుతున్నాయి. సో వీళ్ళది ఇంతకుముందు ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండింది కరూర్లో, అది రివైవ్ చేస్తున్నాము అండ్ ఇంటర్నేషనల్ ఫుట్వేర్ బ్రాండ్తో టైఅప్ పెట్టుకున్నాము. సో అండ్ ఆల్సో ఇది కాకుండా ఇంకొక సెకండ్ ప్యారలల్గా నాన్ లెదర్ ఫుట్వేర్ పీవీసీ ఇట్లాంటి ఇప్పుడు ఏవైతే కొత్త రకాల ఉన్నాయో వీటిని కూడా పెట్టబోతున్నాము అని ఇంకొక జాయింట్ వెంచర్ ఫీనిక్స్ కొటారి ఫుట్వేర్ అని ఒక ఎవరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని, ఇది తైవాన్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఆల్రెడీ ఒక ఎంఓయు తమిళనాడు గవర్నమెంట్తో కలిసి చేసుకున్నారనమాట. సో ఈ ఫీనిక్స్ కొటారి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చేస్తూ ఉంది. ఇండస్ట్రియల్ పార్క్లో ఒకటి ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది. అండ్ అక్కడ నుండి 50,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్తో 2027 ఇంకో 2 to 3 yearsలో ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతుందని అనౌన్స్మెంట్ జరిగింది. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే క్లోజ్ అయిందో ఇంతకుముందు ఫర్టిలైజర్ బిజినెస్ అనమాట. సో అది కూడా వాళ్ళ ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఏదైతే ఉందో కెపాసిటీ ఏంటంటే విత్ 12 million tons per annum కెపాసిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. దట్ టు ఇన్ ఖతార్లో చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఉండిందనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 1,300 కోట్లతో కొత్త ఫ్యాక్టరీ కట్టబోతున్నాము. సో దీనికి ఫండింగ్ కూడా క్లోజ్ చేశారు ఫ్రమ్ సింగపూర్ డిబిఎస్ బ్యాంక్ అది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ లైక్ గ్యాస్, అమ్మోనియా అవన్నీ కూడా ఇంపోర్ట్స్కి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి. దాంతోపాటు ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టబోతున్నాము. అందులో మల్టిపుల్ అదర్ ఇండస్ట్రీస్ వేరే వాళ్ళు కూడా ఫుట్వేర్ కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ యాక్సెసరీస్ కూడా పెట్టబోతున్నారు. ఒక 1,500 కోట్లు. సో ఇవి అన్నింటికి పర్మిషన్ ఆర్ వాళ్ళ మ్యాండేట్ దొరికింది వాళ్ళ బోర్డుతో. అండ్ ఈయన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్గా ఎంటర్ అయ్యాడు. ఇంతకుముందు ఉన్న ప్రదీప్ దయానంద్ కొటారి ఎవరైతే ఉన్నారో ఈ స్టెప్ డౌన్ అనమాట. సో అండ్ దీంట్లో ఏంటంటే వీళ్ళతో పాటు ఖతార్ రూలింగ్ బ్యాంక్ ఫ్యామిలీ ఎవరైతే ఉందో ఖతార్ కింగ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు కూడా ఒకరు బోర్డులో ఇండక్ట్ అయ్యారనమాట. సో దట్ మీన్స్ ఏంటంటే ఒక 10% వాళ్ళు ఈ కొటారి ఇండస్ట్రీస్ దాంట్లో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా ఒక బ్యాకింగ్ ఖతార్ నుంచి రావడం వల్ల
సైమల్టేనియస్లీ మల్టిపుల్ MOUs మల్టిపుల్ ప్లాన్స్ అనౌన్స్ చేయడం వల్ల ఏమైందంటే అప్పవరకు 100 దగ్గర ట్రేడ్ అవుతున్నది ఏంటంటే ఇనాపరేటివ్ ఫర్టిలైజర్ బిజినెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ కొత్తగా కతార్లో పెట్టబోతున్నాం. ఈ అన్నింటి వల్ల సో ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అంతా ఫ్యూచర్ రాబోతుందని పెరిగిన స్టాకే ఇప్పటికైతే. ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్స్ కన్నా కూడా ఇట్స్ మోర్ స్పెక్యులేషనే. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఆర్ ఎనీథింగ్ అనేది మాత్రం కొంచెం ఇన్వెస్టర్స్ జాగ్రత్త. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తారని అంటారు. హోప్ఫుల్లీ ఏంటంటే కొత్త బోర్డు మెంబర్స్ వచ్చారు, కొత్తగా మొత్తం టేక్ ఓవర్ చేశారు అనే దాంతో తప్ప ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్స్ అనమాట. సో ఇది ఒక స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చా? ఇదంతా స్పెక్యులేషన్. సో ఈ స్పెక్యులేషన్ కంటిన్యూ అవ్వచ్చు, ఇంకా పెరగచ్చు కూడా ఆర్ తగ్గచ్చు కూడా. సో ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెక్స్ట్ 3 yearsలో 8,000 కోట్లు నియర్లీ $1 billion పెట్టబోతున్నామని చెప్పడమే తప్పించి అది చెప్పిన పని అవ్వాలి, ఎగ్జిక్యూషన్ అవ్వాలి, బిజినెస్ అవ్వాలి. సో ఇట్స్ ఆల్ హిఫ్స్ అండ్ అనే స్పెక్యులేషన్ చాలా ఉంది. ప్రాబబిలిటీ అనేది రిస్క్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పుడు పెరిగింది కానీ అలాగే మళ్ళీ అన్ని రెట్లు పెరుగుతుంది అనేది మాత్రం డౌట్ఫుల్లే. బికాజ్ ఇట్లాంటి వాటిని రివైవ్ చేయడం అనేది ఈజీ కాదు. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫుట్వేర్ కూడా అవన్నీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా అంత హోప్స్ మాత్రం మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇలా పెరిగినట్టు మళ్ళీ పెరుగుతుందనే హోప్స్ మాత్రం ఉంచుకోకపోవడం మంచిది. ఎందుకంటే గ్రీడ్తో అలా పెరిగిందని చాలా మంది ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ ₹2 నుంచి 400 అయింది కదా అని చెప్పేసి చెప్పలేము. ఎప్పుడైనా అయిపోవచ్చు. ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం సడన్ గా వాల్యూమ్స్ తగ్గిపోయి ప్రైస్ పడిపోవచ్చు, స్టక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా కొంచెం పోర్ట్ఫోలియో మాత్రమే అలొకేట్ చేసుకోండి, కానీ మొత్తం పోర్ట్ఫోలియోని కాన్సన్ట్రేట్ చేసి ఇబ్బందులు గురి కావద్దు ఈ స్టాక్. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.